హావ్ యువర్స్ ఆర్ నారాయణమూర్తి, పీపుల్ స్టార్. సీరియస్లీ నాకు చిన్నప్పుడు సినిమా అంటే చిరంజీవి, చిరంజీవి అంటే సినిమా. బట్ కొంచెం ఊహ తెలిసిన తర్వాత సినిమా అంటే ఆర్ నారాయణమూర్తి, ఆర్ నారాయణమూర్తి అంటే సినిమా. ఇక ఆ తర్వాత వెంకటేశ్వర కూడా అది వేరే కథ. సో ఈ ఆర్ నారాయణమూర్తి మీద అంత ఇష్టం ఎందుకు నాకు అంటే ఆయన సింపుల్సిటీ. ఆయన తీసే సినిమాలు ప్రజలు పడుతున్న బాధల్లో నుంచి వచ్చాయి. ఆ ప్రజల బాధలకి పరిష్కారం కూడా చెప్తూ ఉండేవాడు, ప్రజలలో చైతన్యం తెచ్చేవాడు. ఓకే, సో ఇటువంటి వ్యక్తిని మన పూరి జగన్నాథ్ గారు వెళ్ళి ఆయన టెంపర్ సినిమా ఇది బ్లాంక్ చెక్ ఇచ్చి సార్ నటించాలి సార్ నా దానిలో అని అన్నారట. ఆయన లేదు బ్రదర్ నాకు ఆఫర్ ఇచ్చిన థ్యాంక్ యూ బట్ నేను నటించమని చెప్పేసి అన్నారట. అది ఎందుకు నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడేంటి టెంపర్ సినిమాలో మూర్తి అనే క్యారెక్టర్లో పోసాని కృష్ణమురళికి ఎంత మైలేజ్ వచ్చిందో మనం చూసాం సినిమాలో. ఆ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ అండ్ అంతే ఈక్వల్గా ఉన్నటువంటి రోలు అక్కడ పోసాని కృష్ణమురళిది మనకు కనిపిస్తూ ఉంటుంది. సార్ మీరు మారిపోయారు సార్ అంటూ ఆ పోసాని కృష్ణమురళి పలికే డైలాగ్ సూపర్ అంటే అంత గొప్ప రోలు మన ఆర్ నారాయణమూర్తి వద్దన్నారు. ఇప్పుడు అగైన్ బుచ్చిబాబు డైరెక్షన్, ఉప్పిన సినిమా డైరెక్టర్ ఉన్నాడు కదా సుకుమార్ శిష్యుడు. సో అతను మన రామ్ చరణ్తో మన శంకర్ మూవీ గేమ్ చేంజర్ ఉంది కదా, అయిన తర్వాత ఇమీడియట్గా ఈ మూవీ స్టార్ట్ చేయాలి. దీనికి సంబంధించి దాదాపు 400 కోట్ల బడ్జెట్ అట, భారీ తారకనట. అండ్ మొత్తం ఉత్తరాంధ్ర పీరియడికల్ బ్యాక్ డ్రాప్లో సినిమా ఉండబోతుంది. ఆల్రెడీ అక్కడే వాళ్ళనే నేచర్ అంటే దగ్గరగా ఉండేది అని చెప్పేసి అక్కడే ఉన్నటువంటి టాలెంట్ని వీళ్ళు వెలికి తీస్తూ ఉన్నారు. సో ఇందులో ఒక కీ రోల్ ఉందట. దానికి ఆర్ నారాయణమూర్తి గారు కనుక అయినట్టయితే అసలు దుమ్ము లేచిద్దాడు సినిమా అయితే. సో ఈ ఆర్ నారాయణమూర్తి గారిని పాపం అప్రోచ్ అయ్యారట వీళ్ళు. సేమ్ ఆన్సర్. ఎలాగైతే టెంపర్ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ పక్కన క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేయను అని చెప్పేసి అన్నాడు, అగైన్ ఇక్కడ కూడా లేదు బ్రదర్ మీ ఆఫర్ ఇచ్చేందుకు థ్యాంక్ యూ బట్ నేను హీరోగా తప్ప చేయనని చెప్పేసి రిజెక్ట్ చేశారట. సో ఇక్కడ కూడా చేయనని చెప్పేసి అన్నారట. మరి ఎందుకు అలా అన్నారు ఏంటి నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా. బట్ నేను జూనియర్ ఎన్టీఆర్ అయినా ఈరోజు రామ్ చరణ్ అయినా ఇద్దరు కూడా ఈ ఆర్ నారాయణమూర్తి గారి విషయంలో పాపం చాలా డిసప్పాయింట్ అయి ఉంటారు. ఎందుకంటే సీరియస్లీ ఆర్ నారాయణమూర్తి గారి పక్కన నటించడం అన్నా, ఆర్ నారాయణమూర్తి మన సినిమాలో ఉన్నారన్నా ఎవ్రీవన్ ఫీల్స్ వెరీ హ్యాపీ. బట్ అటువంటిది మన జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఈయన రెండు కూడా మంచి ప్రాజెక్ట్సే. సో మన ఆర్ నారాయణమూర్తి గారు ఎందుకు తిరస్కరించారు ఏంటి నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను.